మాట్లాడడానికి వీల్లేదు. మరి ఎక్కడ అందరూ కలుస్తారో అక్కడేమని మనం ఏమి మాట్లాడడానికి వీల్లేదు. అందుకు దిస్ ఓట్ కాన్షియస్నెస్, పార్టీ కాన్షియస్నెస్, మన సనాతన ధర్మ కాన్షియస్నెస్, ఆ ఆ చైతన్యాన్ని ఓట్తో కనెక్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవాలయం కేంద్రంగా చేయాలంటారు. దేవాలయం ధర్మం, నాట్ ఓన్లీ దేవాలయం, ప్రైవేట్గా కూడా బోలెడు మంది మాట్లాడతారు. మన ధర్మము, మన దేవాలయాలు అవేమని ఓట్తో కనెక్ట్ అయిపోయి ఉండాలి. అప్పుడే మన ధర్మాన్ని రక్షించుకోగలము. అది ఓట్తో కనెక్ట్ ఇవ్వాలంటే ఆ రాజనీతిక చైతన్యం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. దట్ పొలిటికల్ అవేర్నెస్. ఎందుకంటే మన ధర్మాన్ని రక్షించుకోవాలి, ఈ గుడులు మనం రక్షించుకోవాలి అంటే అక్బరు, ఔరంగజేబు మళ్ళీ మనలోంచి ఇప్పుడు చూడండి గాజాలో ఏంటైంది అందరికీ తెలిసిపోయింది కదా. అంతలా ఉన్నా సరే ఏంటి, ఒక 3000 మంది వచ్చి 2000 మందిని అలా చంపేసి, రేప్ చేసి, మర్డర్ చేసి ఏం చేశారు? అది ఏది సేమ్ థింగ్ 1947లో మన భారతదేశంలో అయింది. అవునా కదా? 1947లో అయింది. అదే మన ఇక్కడ ఇండియాలో రైట్స్ అలాగ అవుతూనే ఉంటున్నది. అందుకు ఇప్పుడు ఏంటంటే అక్కడే అయిందని కాదు, గాజా ఇట్ కెన్ బి రిపీటెడ్